పిఠాపురం నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో వీళ్ళిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారో లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొట్టుకుంటూ కొనసాగుతుంది. సో ముందుగా పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు ఏదో చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీతో చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో ప్రస్తుతంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ, అంటే నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి, 100% ఉంది కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని, నడిచేది అతని అన్నారు. సో వ్యూస్, ఇటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారిది అలాగే వంగ గీత గారిది కూడా మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో ఈసారి అంటే నువ్వా నేనా అంటూ కూడా కొనసాగుతుంది, కానీ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనము మీ అందరం కంటే మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో నువ్వా నేను అంటూ కొనసాగే ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వా నేనా అంటూ కూడా పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ అభ్యర్థుల జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరు గెలుస్తారో మన ప్యారెట్ చిలుక ద్వారా తెలుసుకుందాం, ఎందుకంటే వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో మంగళగిరి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ కూటమి నుంచి టీడీపీ పార్టీ నుంచి కూడా నారా లోకేష్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు వైసీపీ నుంచి చూసుకుంటే కూడా లావణ్య గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దామా.
ముందుగా ఎవరి పేరు మీద చూద్దాం. సో ఇక్కడ ఆ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం. ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండండి వారి పేరు మీద అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది, కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదంటారు. లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంత యోగ బలం నుంచి నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్ననాయకుడు వారి జాతకంలో. రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఓకే, ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు, గెలిచే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు, అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి. 1-2 సార్లు, ఈ 3వ సారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ అయితే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఆ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ ఆ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి ఆ పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశం మారింది. సో కడప ఆ ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ ఆ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురూజీ? ఓకే, ఒకసారి మన జానకిరామ్ని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం గట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి ఆమె జాతకంలో. అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు. సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువర యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో. అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. ఓకే, సో ఆ ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న
కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది. కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే యోచనలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా గురూజీ మనతో చెప్పడం చూస్తున్నాము. సో ఇది ఇంకొక మంచి పార్లమెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఏ అభ్యర్థి గెలవబోతుందో తెలుసుకునే ప్రయత్నం, అలాగే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. గుడివాడ నియోజకవర్గం గురించి మనం అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ కూటమి నుంచి కూడా రాము గారు అక్కడ టీడీపీ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి కొడాలి నాని కూడా అక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ముందుగా మనం టీడీపీ అంటే కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్న రాము గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఈసారి గెలవబోతున్నారా లేదా గుడివాడలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఒకసారి రాము గారి జాతకం చూడారు ఒకసారి. వెలిగండ్ల రాములు గారి జ్యోతిష బలం కూటమి తరపు అభ్యర్థి, వారి జాతక బలం రాజకీయ జీవితంలో ఎలా ఉంది, కలిసి వస్తా రాదా అని నియోజకవర్గం నుంచి గుడివాడ వర్గం నుంచి చూడు జానకిరామ్. రాజకీయ యోగ బలం చాలా వరకు అందరికీ మాత్రం ఇట్లా తిరిగే అవకాశం చాలా వరకు ఉన్నదండి. వారి పేరు మీద మొత్తం సర్వ ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. వెలిగండ్ల రాము గారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రజలకు మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది. అధికారం వచ్చినా రాకపోయినా అని కూటమి తరపు నుంచి చివరి వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. కానీ త్రుటిలో విజయం మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి. విజయం మాత్రం ఏరి వారికి గురించి అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, సో చివరిగా చేజారిపోయే అవకాశం ఉంది జాతక పరంగా చూస్తే అంటారు. సో ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలి నాని రాజకీయ జీవితం అలాగే జాతక విధంగా ఉంది, ఒకసారి చెప్పండి ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం ఎలా ఉంది? గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి కొడాలి నాని గారి జ్యోతిష బలం మరి జాతకంలో చెప్పాలంటే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి, అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు. కానీ మాత్రం కొడాలి నాని గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో అధికార పక్షం నుంచి పోటీ చేస్తున్న వారి జ్యోతిష్యంలో మాత్రం ఒకసారి కలిసి వచ్చింది, రెండోసారి కలిసి వచ్చింది, మూడోసారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి జాతకంలో మాత్రం ఇదివరకు కంటే మాత్రం ఇప్పుడు కొద్దిగా మాత్రం వారికి ఇబ్బందులు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కానీ వారి జాతకంలో మాత్రం వారి పార్టీ తరపు నుంచి కూడా అలాగే ప్రతిపక్షం వారి నుంచి కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందండి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం వారు గట్టెక్కే అవకాశం ఉందండి, విజయం సాధించే అవకాశం ఉందండి. ఓకే, గుడివాడ నుంచి మళ్ళీ కొడాలి నాని గెలవబోతుంటారు, గెలిచే అవకాశం కనిపిస్తుందండి. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వారి తరపు నుంచి వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. ఓకే, సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా మళ్ళీ కొడాలి నాని గెలిచే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయంటూ కూడా తన జాతకం చూసుకుంటే కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. కానీ మళ్ళీ ఈసారి గన్నవరంలో కొడాలి నాని గెలవబోతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం గురించి అక్కడ పార్టీ అభ్యర్థులు వాళ్ళ బలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జాతకంకి సంబంధించి గెలుస్తారా లేదా గెలిచే యోచనలు ఉన్నాయా లేవా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అక్కడ మచిలీపట్నం నుంచి కూడా టీడీపీ అంటే కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కూడా కొల్లు రవీంద్ర కూడా అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా పేర్ని కిట్టు అంటే పేర్ని నాని కొడుకు కూడా అక్కడ వైసీపీ నుంచి క్యాండిడేట్గా ఉన్నారు. సో వీళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వారి జాతకం పరంగా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో ఇక్కడ మచిలీపట్నం నుంచి కూడా టీడీపీ నుంచి రవీంద్ర గారు కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి పేర్ని కిట్టు కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి జాతకం మీద చెప్తారా మాకు ఒకసారి? జానకిరామ్. ఓకే, జానకిరామ్ అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ మనం టీడీపీ నుంచి రవీంద్ర గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతక పరంగా చూసుకుందాం. సో ఏ విధంగా ఉంది ఒకసారి మనతో పాటు గురూజీ జానకిరామ్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి టీడీపీ అభ్యర్థి రవీంద్ర గారి జాతకం ఒకసారి చూడండి. టీడీపీ తరపు నుంచి మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. టీడీపీ తరపు నుంచి చూడాలంటే మాత్రం కొల్లు రవీంద్ర గారి జాతకంలో వచ్చండి భక్తాంజనేయ స్వామి వచ్చిండు, అలాగే శ్రీకృష్ణుడు వచ్చిండు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో విజయయోగం మాత్రం చాలా వరకు నువ్వా నేనని కొనసాగి మాత్రం గెలిచే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం చాలా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది, అడగడుగున ఆటంకాలు వస్తాయి వారి జ్యోతిష్య బలంలో. అలాగే అధికార పక్షంతో ఉన్న వారితో కూడా ఇబ్బందులు వస్తాయి, అలాగే పార్టీ తరపున పొత్తు పెట్టుకున్న వారితో కూడా మిత్రపక్షం వారితో కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ చివరి టైంలో మాత్రం కొల్లు రవీంద్ర విజయం సాధించే అవకాశం ఉందండి.
ఓకే. సో నెక్స్ట్ అక్కడ విజయం సాధించే అవకాశం ఉందంటున్నారు. సో అంటే రాజకీయ పరంగా చూసుకుంటే నా జాతకం పరంగా చూసుకుంటే ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న పేరుని కిట్టు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జాతకం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆ వైసీపీ క్యాండిడేట్ పేరుని కిట్టుది ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పే ప్రయత్నం. జానకిరామ్ వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టు గారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది, అధికార పక్షంలో ఉన్నవారి జ్యోతిష్య బలం కలిసి వచ్చే యోగం ఇప్పుడు రాబోయే కాలంలో ఎలా ఉంది, 2024 సంవత్సరం వారి జాతకంలో చూడాలంటే వారికి కూడా ఆంజనేయ స్వామి వచ్చిండండి, శ్రీకృష్ణుడు వచ్చిండండి. వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం టీడీపీ కూటమి అలాగే వైసీపీ తరపు నుంచి పేరినాని గారి జ్యోతిష్యంలో చూడాలంటే సరి సమాన యోగబలం రాసి ఉందండి. వారి జాతకంలో చివరి టైంలో మాత్రం అనుకోకుండా మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి పేరినాని గారి జ్యోతిష బలంలో. ఓకే. సో లాస్ట్లో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడతారు, కానీ చివరిగా మాత్రం అక్కడ టీడీపీ కూటమి గెలవబోతుంది అవకాశం ఉంది. సో అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా నువ్వా నేనా అంటూ కూడా అక్కడ ఢీ కొడతారు, కానీ చివరిగా అక్కడ ఆ కూటమి అభ్యర్థి రవీందర్కే పెద్ద ఎత్తున జాతకం పరంగా చూసుకుంటే ఆ గెలిచే యోచనలు ఉన్నాయంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటూ కూడా ఇక్కడ ఆ వైసీపీ పార్టీ అధినేత చాలా మంది చెప్తూ ఉంటే, జగన్ గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఆ టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తామని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం గారి ఆ జ్యోతిష్యం చూద్దాం. అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఇక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురూజీ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ టీడీపీ అభ్యర్థిగా అంటే ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి ఆ రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనం ఆ వైసీపీ అభ్యర్థి ఆ టి భరత్ గారి వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి ఆ జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశ యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలో చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ దిగుకునే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే. సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు ఆ టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. సో ఒకసారి మన జానకిరామ్ అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అని ఈసారి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురైతూనే ఉంటాయండి. అధికార పక్షం నుంచి పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే. సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగున అడ్డంకులు ఉంటాయి, కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారు అంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం. చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా ఆ కూటమి అభ్యర్థిగా కూడా ఆ వెంకట్రావు ఉన్నారు, అలాగే ఆ వైసీపీ అభ్యర్థిగా కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సో వీరిద్దరు రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో ఎవరు గెలిచే ఆ యోచనలు ఎక్కువ ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మన రాముని అడిగి ఒకసారి చెప్తారా ఎవరు గెలుస్తారు? జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ అడిగి కూటమి తరపు నుంచి కళా వెంకట్రావు గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు
చీపురుపల్లి ప్రాంతం, విజయనగరం డిస్టిక్ ప్రాంతం యోగబలం చూడు. వారి జాతకంలో కళా వెంకటరావు గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కూటమి తరపు నుంచి పోటీ చేసే కళా వెంకటరావు గారి జ్యోతిష్య బలం మాత్రం అదృష్ట యోగం ఉందండి. అలాగే వారికి ఆటంకాలు కూడా అంతే ఉన్నాయండి వారి జాతక బలంలో. కానీ మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులు బొత్స సత్యనారాయణతో మాత్రం సరి సమానం ధీటు ఎదుర్కొనే అవకాశం ఉందండి. చివరి టైంలో మాత్రం అప్పజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకం. ఓకే, నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడతారు. కానీ చివరిగా రాజకీయం పరంగా చూసుకుంటే మాత్రం జ్యోతిష్యం తక్కువ, అక్కడ గెలిచే యోచనలు తక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. సో ఇప్పుడు మనము వైసీపీ అభ్యర్థి ఆ బొత్స సత్యనారాయణ గురించి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సత్యనారాయణ గురించి ఒకసారి జానకిరామ్ని అడిగి. వైసీపీ పార్టీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ గారి జ్యోతిష్య బలం చీపురుపల్లి ప్రాంతం నుంచి జాతక బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. చీపురుపల్లి ప్రాంతం నుంచి మాత్రం బొత్స సత్యనారాయణ జ్యోతిష బలం చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండండి, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, శ్రీకృష్ణుడు అపర మేధావులు, అపర చాణక్యులు, రాజకీయ రంగంలో మాత్రం అనేక యోగ బలం నడిచిన వారు. కానీ మాత్రం పార్టీ పరంగానే కాకుండా మాత్రం ప్రజల పరంగా మాత్రం ఆలోచించే వ్యక్తి వారి జాతక బలంలా. అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే రకంలో నడిచే అవకాశం యోగ బలంలో ఉన్నదండి. అని బొత్స సత్యనారాయణ యోగ బలంలో మాత్రం చివరి టైంలో మాత్రం వారికి మాత్రం ఇదివరకు మాత్రం చాలా 1-2 సార్లు కలిసి వచ్చింది. కానీ చివరి వరకు వారికి మాత్రం మెజారిటీ తక్కువ స్థానంలో మాత్రం గెలిచే అవకాశం ఉందండి బొత్స సత్యనారాయణ గారు జ్యోతిష బలంలో. ఓకే ఓకే, జ్యోతిష్య పరంగా చూసుకుంటే మాత్రం అక్కడ బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా చాలా తక్కువ ఓటింగ్తో కూడా గెలిచే యోచనలు ఉంటాయి అంటూ కూడా మనకి గురూజీ గారు చెప్పడం జరిగింది. సో ఆ రాయలసీమలో అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆ కడప అనే చెప్పుకోవచ్చు. ఈ కడపకి సంబంధించి కూడా కడప నియోజకవర్గంలో ఎవరు ఈసారి గెలవబోతున్నారో, వారి బలాలు ఏ విధంగా ఉన్నాయి, వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జ్యోతిష్యం కూడా ఎలా ఉంది, ఈసారి వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా మనము మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే, మనతో పాటు గురూజీ గారు ఉన్నారు. గురూజీ గారు నమస్తే. నమస్కారం. సో కడప గురించి మనము మాట్లాడుకున్నట్టయితే కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ ఆ మాధవి రెడ్డి కూడా అక్కడ ఆ కూటమి అభ్యర్థిగా కూడా బరిలో ఉంది. అలాగే ఆ వైసీపీ నుంచి కూడా అంజద్ బాషా కూడా అక్కడ బరిలో ఉన్నారు. సో ఇద్దరి ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, కడప గడ్డలో ఎవరు ఆ జెండా ఎగరేయబోతున్నారు, సో ఆ నియోజకవర్గం సంబంధించి కూడా మరి జాతకం ఏ విధంగా ఉంది కూడా ఒకసారి మనకి ఆ జానకిరామ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాము. సో ముందుగా మనం కూటమి అభ్యర్థిగా ఉన్న మాధవి రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉంది, అక్కడ గెలుస్తారో లేదా ఒకసారి మనకి చెప్పండి గురూజీ గారు. ఒకసారి జానకిరామ్ని అడిగి. కడప అభ్యర్థి కూటమి తరపు నుంచి మాధవి రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. కలిసి వస్తారా రాదా, కడప అంటే గెలుస్తారా లేరా, అదే అండి కలిసి వస్తుందా రాదా, గెలుస్తారా లేదా అదే అడుగుతున్నాను అని. వారి జాతకంలో చూడాలంటే విఘ్నేశ్వరుడు వచ్చండి వారి పేరు మీద. అని విఘ్ననాయకుడు మాత్రం సర్వదేవతల అధియోగ కారకుడు మాధవరెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం అధికార పక్షం తరపు వారి నుంచి మాత్రం వీరు సరి సమానంగా ఢీకొనే అవకాశం ఉందండి. చివరి టైం వరకు పోరాడే అవకాశం ఉందండి. లాస్ట్ ఘడియలో మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి మాధవరెడ్డి గారి జ్యోతిష బలం. ఓకే, సో బరాబర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కానీ చివరిలో ఓడిపోయే లాస్ట్ ఘడియలో మాత్రం చేజారే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అంజద్ బాషా గారి ఒకసారి ఆ జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అంజద్ గారి జ్యోతిష్యం ఒకసారి చెప్తారా మన జానకిరామ్ని అడిగి. వైసీపీ తరపు నుంచి అధికార పక్షం పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి జ్యోతిష్యంలో ఎలా ఉంది చూడు జానకిరామ్. ఇసుకే అంజద్ బాషా జ్యోతిష బలం అంశబలం. శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతక బలంలా. చాలా వరకు రాజయోగం ఉంటుంది వారి జాతక బలంలా. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అడగడుగున ఆటంకాలు వస్తాయి అని అడగడుగున ఆటంకాలు వచ్చినా మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం నెంబర్ 1 స్థానంలో అయ్యే అవకాశం ఉంటుందండి. సునాయాసంగా అయితే గెలవరండి, ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి. కానీ లాస్ట్ ఘడియలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి. ఓకే, సో కడపలో నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడుతుంది. కానీ చివరిగా వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా గారు గెలిచే ఆలోచన అలాగే గెలిచే వాళ్ళ ఆ జ్యోతిష పరంగా చూసుకుంటే మాత్రం గెలిచే యోచన ఉందంటూ కూడా మనతో పాటు గురించి చెప్పడం చూస్తున్నాం. సో రాయలసీమలో ఇంకొక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక పులివెందులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులివెందుల నుంచి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ అంటే కూటమి నుంచి కూడా బీటెక్ రవి అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళ ఆ రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం ఏ విధంగా ఉంది, సో తెలుసు
తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు ఆ గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో పులివెందుల నియోజకవర్గం సంబంధించి కూడా వారి ఆ బీటెక్ రవిది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జ్యోతిష్య పరంగా చూస్తే వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, సో వారి జాతకం ప్రకారం చూస్తే కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మన జానకి రామునితో కూడా వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది, వారి జాతకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో అడిగి చూద్దాం. సో ఫస్ట్ మనం టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న బీటెక్ రవి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. కూటమి అభ్యర్థి బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం, తెలుగుదేశం పార్టీ యోగ బలం ఎలా ఉంది, వారి జాతక బలం, నడుస్తున్న టైం ఘడియా యోగ బలం చూడు. బీటెక్ రవి గారి జ్యోతిష్య బలం చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో మాత్రం రాజకీయ పరంగా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ నియోజకవర్గం నుంచి వారికి మాత్రం పులివెందుల ప్రాంతం నుంచి ముఖ్యంగా మాత్రం ప్రజల గురించి, అలాగే మాత్రం పార్టీ పరంగా, ప్రజల పరంగా, నియోజకవర్గ పరంగా చాలా వరకు రాణించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు జరగబోయే అధికార పక్షం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రం ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. సో అంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా కొన్ని చెప్పడం ఇబ్బంది ఏమో, కానీ ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే మాత్రం సో ప్రతి ఒక్క సర్వేలో మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడ వైఎస్ జగనే గెలవబోతున్నాడు అని చెప్పి కూడా, అలాగే సర్వేతో పాటు కూడా ఇక్కడ చిలిక జ్యోతిష్యం చెప్పినా కూడా ఈసారి ఆ జ్యోతిష్యంలో కూడా మళ్ళీ జగనే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఒకసారి జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కూడా వారి ఆ జాతకం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి జ్యోతిష్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకి రాముడు ఒకసారి చెప్తాడు. జానకి రామ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష్య బలం, వైసీపీ అధినేత జాతక బలం ఎలా ఉంది, వారి జాతక బలంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంతం నుంచి వారికి కలిసి వస్తారా, రాదా, ఇబ్బందులు వస్తాయి, మంచి అవుతుందా చూడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరుడు వచ్చానండి, రాధాకృష్ణుడు వచ్చానండి వారి పేరు మీద. కానీ అడగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. కుటుంబ పరంగా చూసినా, రాజకీయ పరంగా చూసినా, వారి జాతకంలో రాష్ట్ర పరంగా చూసినా, నియోజక పరంగా చూసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం చివరి టైంలో మాత్రం వారు మాత్రం విజయం సాధించే అవకాశం ఉన్నదండి పులివెందుల ప్రాంతం నుంచి. సో అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళీ గెలుస్తాడు. సో పులివెందుల గడ్డ వైఎస్ జగన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆ సర్వేలలో కూడా మనం చూస్తున్నాము. సో ఎన్ని సర్వేలు చూసినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా కూడా సో పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఆ సర్వేలు కాకుండా ఇటు జ్యోతిష పరంగా చూసుకుంటే కూడా ఆ పులివెందులో కూడా మళ్ళీ వైఎస్ జగనే గెలవబోతున్నాడని చెప్పి కూడా మన ఈ యొక్క జ్యోతిషం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విజయవాడ పార్లమెంట్ ఏరియా గురించి మాట్లాడదాం. అక్కడ ఉన్న ఆ అభ్యర్థుల బలగాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ విజయవాడ నుంచి చూసుకున్నట్టయితే వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ కూటమి నుంచి కూడా మనము చూసుకున్నట్టయితే కూడా కేసినేని చిన్ని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరిట్లో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి ఆ జాతకం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా గెలవబోతున్నారు, సో వారు గెలుస్తారా లేదా అని చెప్పి కూడా వాళ్ళ జాతక ప్రకారం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ముందుగా మనం విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ కేసినేని నాని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మాతో చెప్పే ప్రయత్నం చేస్తారా? విజయవాడ తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న కేసినేని గారి నాన్నగారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. కేసినేని నాన్నగారి జ్యోతిష జాతకంలో చూడాలంటే మాత్రం సీతాదేవత వచ్చిందండి, ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద, అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు అని కేసినేని నాన్నగారి జ్యోతిష బలంలో మాత్రం విజయం వరించే అవకాశం ఉంది. కానీ చాలా వరకు మాత్రం పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. చివరి వరకు మాత్రం వారికి మాత్రం అడగడుగున ఆటంకాలు వస్తాయి, కానీ గెలిచే అవకాశం అయితే ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో ఇప్పుడు గెలిచే అడ్డంకులు వస్తే కానీ గెలుస్తాడు అని చెప్పి, గెలిచే యోచనలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. రైట్, మనం కేసినేని నానిది చూసినాము. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతక ప్రకారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక జాతక పరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు. ఒకసారి జాడ తరపు నుంచి కేసినేని చిన్ని గారి జ్యోతిష బలం ఎలా ఉంది, పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి పోటీ చేస్తున్నా కేసినేని చిన్ని గారి జ్యోతిష బలం, కూటమి తరపు పోటీ చేస్తున్న జాతకం జ్యోతిష బలం చూడు జానకిరామ్. కేసినేని చిన్ని గారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటుందండి వారి జాతక బలంలా. కానీ మాత్రం
రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వారి జాతక బలంలో కుటుంబ యోగంలో కావచ్చు, రాజకీయ యోగంలో కావచ్చు, నియోజక యోగంలో కావచ్చు కలిసి వస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం వారి జాతకంలో మాత్రం 90% కలిసి వస్తుందండి. ఒక 10% మాత్రం ఓడిపోయే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో అంటే కేసినేని నానికి అలాగే కేసినేని చిన్ని మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. ఒక 10% ఓడిపోయే అవకాశం ఉంది. ఓకే, సో అంటే విజయవాడ ఎంపీ ఏరియాకి సంబంధించి కూడా కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని వాళ్ళ అభ్యర్థులుగా ఉన్నారు. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో మనమైతే గురూజీ గారితో తెలుసుకున్నాం. కానీ అక్కడ కేసినేని చిన్ని కన్నా కేసినేని నాని మళ్ళీ అక్కడ గెలుస్తాడు అంటే కూడా 10% ఓటింగ్తో కూడా గెలుస్తాడు అంటూ కూడా మనతో పాటు గురూజీ చెప్తున్నారు.